బ్రేకింగ్ న్యూస్. ఇరాన్తో యుద్ధం చేస్తోంది అమెరికా. కానీ ఈ ఇరాన్ యుద్ధంతో అమెరికా కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే యుఎస్ ఆయుధాలు పూర్తిగా తరిగిపోతున్నాయి, మిసైళ్లు తరిగిపోతున్నాయి. రెండు మూడు వారాల వరకు మాత్రమే ఈ నిల్వలు ఉన్నాయి. సో ఇంకా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే కనుక అమెరికాకు చాలా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే తక్కువ ఖర్చుతో ఇరాన్ డ్రోన్లు తయారు చేస్తుంది. వాటిని ఎదుర్కొనేందుకు భారీగా యుఎస్ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇరాన్ డ్రోన్ ఒక్కోదాని ఖర్చు $20,000 మాత్రమే. అమెరికా ఇంటర్సెప్టర్ మిసైల్ ఖరీదు $1.5 మిలియన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఒక ₹10 ఖర్చు చేస్తే దాన్ని అడ్డుకోవడానికి, దాన్ని ఎదుర్కోవడం కోసం అమెరికా $100 పైన ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే జనరల్ మాటల్లో చెప్పుకోవాలనుకుంటే ఇరాన్ ఒక $100 ఖర్చు పెడుతుంటే అమెరికా దాదాపు ఒక 1000 నుంచి 2-3 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే భారీగా డిఫరెన్స్ ఉంది. అమెరికా కష్టాల్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. 2-3 వారాల వరకే అమెరికా దగ్గర నిల్వలు ఉన్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని యుఎస్ బేస్లకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. అతి తక్కువ ఖర్చుతో ఇరాన్ డ్రోన్లు ఉన్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు యుఎస్ భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇరాన్ డ్రోన్ ఒక్కోదాని ఖర్చు $20,000 ఉంటే అమెరికా ఇంటర్సెప్టర్ మిసైల్ ఖరీదు $1.5 మిలియన్. ఇప్పటికే $1 బిలియన్ ఖర్చు చేసింది అమెరికా. యుఎస్, ఇజ్రాయెల్ రాడార్ల వ్యవస్థను ఇరాన్ డ్రోన్లు భారీగా దెబ్బతీశాయి. ఇప్పటికే యుద్ధాన్ని వెంటనే ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే తీవ్రంగా ఇబ్బందులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్కు సలహాదారులు, నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా ఇదే విధంగా యుద్ధాన్ని కొనసాగిస్తే మాత్రం అమెరికాకే తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయుధ సంపత్తి కొద్ది వారాలకు మాత్రమే, 2-3 వారాలకు మాత్రమే, అంటే ఒక 20 రోజులకు మాత్రమే ఆయుధ సంపత్తి అమెరికా దగ్గర ఉంది. ఒకవేళ ఇరాన్ కనుక ఇలాగే కొనసాగిస్తే, ఎదురుదాడులు కొనసాగిస్తే అమెరికాకు తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని. సో అమెరికా రక్షణ కవచాలకు పూర్తిగా కొరత ఏర్పడుతున్న పరిస్థితి. మేము ఆయుధాల కొరతను ఎదుర్కోవడం లేదు, ఎప్పుడూ లేనంతగా మా దగ్గర నిల్వలు ఉన్నాయి అని ట్రంప్ యంత్రాంగం చెబుతున్నప్పటికీ కూడా రక్షణ నిపుణులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇరాన్తో యుద్ధం 3-4 వారాల పాటు కొనసాగితే ఆయుధాల కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం యుద్ధంలో ఇరాన్ చౌకగా తయారు చేసినటువంటి డ్రోన్లను భారీ సంఖ్యలో వినియోగిస్తోంది. ఒక్కో డ్రోన్ ధర కేవలం $20,000 నుంచి $50,000 లోపే ఉంటుంది. అయితే వీటిని ఎదుర్కోవడానికి అమెరికా వినియోగిస్తున్న ఒక్కొక్క ఇంటర్సెప్టర్ క్షిపణి ధర మాత్రం $1.5 మిలియన్ పైమాటే. అంటే దాదాపుగా $15 లక్షల పైమాటే. అదేమో $20,000 నుంచి $50,000 లోపే ఇరాన్ ఖర్చు పెడుతుంటే దాన్ని అడ్డుకోవడం కోసం $15 మిలియన్ ధర ఉండేటువంటి క్షిపణుల్ని ప్రయోగించాల్సి వస్తుంది అమెరికా. ఆర్థికపరమైన ఈ అంతరం యుద్ధంలో అమెరికాపై ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు. పోరు మొదలైన 100 గంటల్లోనే 2,000కు పైగా స్మార్ట్ బాంబులను అగ్రరాజ్యం ప్రయోగించింది. వీటి ఖరీదే $3.7 బిలియన్. అంతేకాదు వందల సంఖ్యలో ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణుల్ని అడ్డుకోవడానికి అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఇంటర్సెప్టర్లను అగ్రరాజ్యం వినియోగించాల్సి వస్తోంది. అత్యంత ఖరీదైన గగనతల రక్షణ వ్యవస్థలతో ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో వీటి నిల్వలు భారీగా తరిగిపోతున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా క్షిపణులను, వైమానిక దాడులను అడ్డుకోవడం కష్టమని ఇరాన్కు తెలుసు. అందుకే గగనతలంలో అగ్రరాజ్యానికి కళ్ళు చెవులుగా పనిచేసేటువంటి రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది. సౌదీ అరేబియా, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈల్లో ఈ వ్యవస్థలున్నాయి. వాటిపై గురిపెట్టి ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో జోర్డాన్లో అమెరికా స్థావరంలోని దాదాపు $300 మిలియన్ విలువైన థాడ్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైపోయింది. ఈ రాడార్ లేకపోతే క్షిపణులు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించడం, వాటిని అడ్డుకోవడం కష్టమవుతుంది. కువైట్లోనూ 3 రాడార్ వ్యవస్థలకు ఇరాన్ డ్రోన్లు నష్టం కలిగించాయి. సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో కీలక రాడార్ వ్యవస్థను ఈ డ్రోన్లు దెబ్బతీశాయి. ఆయుధ నిల్వల విషయంలో అమెరికా అప్రమత్తంగా ఉండాలని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఇటీవల అమెరికాను హెచ్చరించింది. సో 2025 డిసెంబర్ నాటికి, అంటే ఒక 4 నెలల కింద నాటికి అమెరికా దగ్గర థాడ్ క్షిపణులు 534, S-3లు 414 ఉండేవి. గత ఏడాది ఇరాన్ పైన జరిగిన 12 రోజుల యుద్ధంలో థాడ్ నిల్వల్లో అమెరికా 20 నుంచి 50% ఖర్చు చేసేసింది. ఇంటర్సెప్టర్ క్షిపణుల తయారీకి ఎక్కువ సమయం పడుతుంది. ఏడాదికి 700 క్షిపణులు తయారు చేసే సామర్థ్యం అమెరికా సంస్థలకు ఉంది. సాధారణ మందుగుండు సామాగ్రి విషయంలో కొరత లేకపోయినా థాడ్, పేట్రియాట్
CM-3 లాంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థల విషయంలో అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో ఇరాన్తో గనక యుద్ధాన్ని కొనసాగిస్తే తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అమెరికాకి ఇప్పటికే ఆయుధాలు తరిగిపోతున్నాయి, మిసైళ్లు తరిగిపోతున్నాయి. 2-3 వారాల వరకు మాత్రమే అమెరికా దగ్గర ఆయుధ సంపత్తి ఉంది. ఇప్పుడు పైకి ట్రంప్ కానీ అమెరికా యంత్రాంగం కానీ గంభీరంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా అంత ఆయుధ సంపత్తి మాత్రం తగినంతగా లేదు. 2-3 వారాల కంటే ఎక్కువగా యుద్ధం కొనసాగితే, ఎందుకంటే ఇరాన్ చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది, తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. కాబట్టి అమెరికాను ఆత్మరక్షణలో పడేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అమెరికా వెంటనే యుద్ధాన్ని ఆపాల్సినటువంటి అవసరాన్ని, అనివార్యతను ఇరాన్ సృష్టిస్తున్నట్టుగా చెప్పొచ్చు. ఇరాన్ కంటే అమెరికానే ఎక్కువ ఆయుధ సంపత్తి నష్టపోతున్న పరిస్థితి. మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మరింత సమాచారం ఇస్తారు. రామ్దాస్, అమెరికా చాలా బయటికి ఎన్నో ప్రకటనలు ఇస్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది అనేది బయటకు తెలుస్తున్నటువంటి సమాచారం. 2-3 వారాల కంటే యుద్ధం ఎక్కువగా కొనసాగితే అమెరికా ఆయుధ సంపత్తి అప్పటికే 2-3 వారాలకు మాత్రమే వచ్చేలాగా ఉందనేది తెలుస్తున్నటువంటి సమాచారం. సో అమెరికా యుద్ధం ఆపక అనివార్య పరిస్థితిని ఇరాన్ తీసుకొచ్చినట్టేనా? ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ అటాక్లో, ఇరాన్ చేసిన అటాక్లో అమెరికాకు ఎంత నష్టం జరిగినట్టుగా చెబుతున్నారు? తరుగుతున్నాయంటూ అక్కడి నుంచి కొన్ని లీకులు రావడంతో అసలు అమెరికాలో యుద్ధానికి సరిపడా ఆయుధ నిల్వలు ఉన్నాయా లేదా అనే ఒక సందేహం అయితే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. బట్ ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంది ఏంటంటే, అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ ఎలాగో నిలువరించలేదు. వాళ్ళ దాడులు, అటాక్స్ అంతా భీకరంగా ఉంటాయి. కానీ వీళ్ళ స్థావరాలపై దాడి చేయడం ఒక ప్రధాన అస్త్రంగా పెట్టుకున్నారు. ఇక్కడ ఇంటర్సెప్టర్స్ అంటారు, అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేయాలనేది వీళ్ళ ప్రధాన ఉద్దేశం. పేట్రియాటిక్ థాడ్ అంటారు. ఆ థాడ్ అనేది ఒకటి $1.5 మిలియన్ ఉంటుంది. సో అట్లాంటివి కొన్ని వందల సంఖ్యలో ఇప్పటివరకే విధ్వంసం చేసిన పరిస్థితి. అంటే ఇరాన్ ఏదైతే బహ్రెయిన్, కువైట్, UAE, అబుదాబి, దాంతో పాటు జోర్డాన్, ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మిగతా చుట్టూ నైబర్ కంట్రీస్ మీద దాడి చేస్తుందో వాటి మీద దాడి చేసినప్పుడు ఇవన్నీ కూడా దాదాపుగా మట్టుబెట్టే పరిస్థితి. వాస్తవానికి ఇవి ఇరాన్ చేసే దాడులకు సంబంధించి ఎక్కడి నుంచి మిసైల్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి డ్రోన్లు వస్తున్నాయో ఏంటో ఇవన్నీ కూడా కనిపెట్టడానికి అసలు అమెరికాకి ఇవన్నీ కళ్ళు చెవులు మాదిరిగా పనిచేస్తున్నాయి ఈ రాడార్ వ్యవస్థలని. సో వాటిని టార్గెట్ చేసింది ఇక్కడ ఇరాన్. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా సౌదీ, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్, ఖతర్, UAE ఈ కింగ్డమ్ లో ఈ వ్యవస్థలన్నీ కూడా వీటిపై గురిపెట్టి ఇరాన్ డ్రోన్ దాడి చేస్తుంది. సో ఇక్కడ మనం ఒకటి చెప్పగలిగింది ఏంటంటే, జోర్డాన్ ప్రధానంగా అమెరికా స్థావరంలో దాదాపు $300 మిలియన్ ఈ థాడ్ రక్షణ వ్యవస్థ పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. ఈ రాడార్ లేకపోతే క్షిపణులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం జరుగుతుందో కూడా కొంత అల్లకల్లోలంగా ఉంటుంది, అసలు అడ్డుకోవడమే కష్టంగా ఉంటుంది. సో అది పరిస్థితి. సో రకంగా సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ కావచ్చు, అలాగే అల్ ఉదీద్ ఎయిర్ బేస్ కావచ్చు, బహ్రెయిన్ లో ఇట్లాంటి ఖతర్ లో ఇట్లాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి పూర్తిగా దెబ్బ కొడుతున్నాయి. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటిని కాపాడుకోవాలి, వీటిని నిల్వలు పెంచుకోవాలంటే మొన్ననే ట్రంప్ కూడా అక్కడ రక్షణ రంగ కాంట్రాక్టర్లని, రక్షణ రంగ ఎక్స్పర్ట్స్, నిపుణులను కూడా అందరినీ పిలిచి తొందరగా తయారు చేయండి, వీటిని వీళ్ళంత తొందరగా మనం నిల్వలు పెంచుకోవాలంటాడు. ఎందుకంటే ఈ ఉక్రెయిన్ రష్యా వారు ఎప్పటి నుంచో అవుతుంది. ఉక్రెయిన్ కు వీళ్ళు సరఫరా చేస్తున్నారు నిల్వలన్నీ అటు అడుగంటిపోయిన. అంతేకాదు మొన్న గాజా, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా వీళ్ళకు కోఆపరేట్ చేస్తారు. కాబట్టి చాలా వరకు ఈ ఇంటర్సెప్టర్స్, ఆ ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్స్ అన్ని కూడా ఈ మిత్ర దేశాలన్నీ కూడా సప్లై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా వీళ్ళకు ప్రస్తుతం కొంత కొరత ఉంది. వాటిని ఇప్పుడు అధిగమించాలంటే వెంటనే వాటి తయారీని ప్రారంభించాలి. రామ్దాస్, ఇప్పటికిప్పుడు ఆయుధాలు తయారు చేసుకోవడం, ఎందుకంటే ఇరాన్ ఇంకా ఏ మాత్రం వెనుకడుగు వేయట్లేదు. ఇరాన్ ఖచ్చితంగా ముగింపు మేమే పలుకుతామంటూ చాలా మంచి చాలా కాన్ఫిడెన్స్తో కూడిన ప్రకటనలు ఇస్తూ ఉంది. వాళ్ళ ఖమేనీ, అంటే వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయినప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ వెనుకడుగు వేయట్లేదు. సో దీంతో ఇప్పుడు 2-3 వారాల తర్వాత అమెరికాకు అప్పటికప్పుడు ఆయుధ సంపత్తి తయారు చేసుకున్నటువంటి వ్యవస్థ ఉందా? డెఫినెట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా చేసినటువంటి ప్రయత్నాలు కూడా మనకు ఆ దిశగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే వెంటనే అంటే కాంట్రాక్టర్లని, ఎక్స్పర్ట్స్ ని పిలిచి ఈ సిస్టమ్స్ ని తయారు చేయడం ద్వారా వీళ్ళంత తొందరగా తయారు చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. అసలు వండర్ ఏంటంటే, జస్ట్ నౌ ఒక అప్డేట్ ఏంటంటే, ఇరాన్ IRGC ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, అసలు మీరు ఆపుతామన్నా మేము ఆపం, ఇంకా చర్చలు లేవు, ఏం లేవు, మీ సంగతి ఏందో చూస్తామని చెప్తున్నారు. అంటే చాలా అసలు
ఇరానియన్స్ ఎంతలా అగ్రెసివ్ గా తయారయ్యారు, ఎంత తెగించి మాట్లాడతారో మనకు అర్థమవుతుంది. అసలు నో టాక్స్ ఓన్లీ వార్ అంటున్నారు. సో మీ సంగతి చూస్తాం, ఇక మేము మీరు అనుకుంటే అయిపోతుందా? అసలు స్టార్ట్ చేసింది మీరైతే, ఎండ్ చేసేది మేము. మీ సంగతి చూస్తాం. ఇప్పటి వరకు మా క్షిపణి వ్యవస్థను నాశనం చేసామని గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఏం కాలేదు. మా దగ్గర ఇట్లాంటి లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్కొక్క టన్ను పేలోడ్ లో ఉన్నటువంటి వార్ హెడ్ లని ఇంకా మేము మీ మీద వదిలితే ఇక మీరు తట్టుకోలేరు, ఇక కాసుకోండి అంటూ ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి. సో ఇది అంటే సిచ్యువేషన్ ఇక్కడ ఇంకా ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదు. ఇక నెలల తరబడి చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు 5-6 వారాలు అన్నాడు, కానీ నిన్న మళ్ళీ దాదాపుగా మేము విజయం దిశగా వెళ్ళాము, ఇంకా తొందరలోనే ముగియొచ్చు అంటూ స్టేట్మెంట్ ఇస్తే దానికి కౌంటర్ గా ఇప్పుడు IRGC ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. సో అఫ్ కోర్స్ అది పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇజ్రాయెల్ అలాగే అమెరికా చాలా భీకరమైన దాడులు చేస్తుంది. టార్గెట్ లక్షిత దాడులు అంటారు, అవన్నీ సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు వేల కొద్ది టార్గెట్లను డిస్ట్రాయ్ చేశారు. ఇరాన్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా విధ్వంసం చేయగలిగారు. వాళ్ళ లాంచ్ ప్యాడ్లు అన్ని కూడా విధ్వంసం చేస్తామని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఆయిల్ సంబంధించినటువంటి రిఫైనరీలు ఏవైతే ఉన్నాయో టెహ్రాన్ అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొన్న ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులు చేయడంతో అమెరికా కోపం వచ్చింది. ఇజ్రాయెల్ పైన ఒక రకంగా మండిపడ్డట్టుగా కూడా తెలుస్తుంది ఇంటర్నల్ గా కూడా, ఎందుకంటే ఇవన్నిటి కూడా ఆయిల్ ధరలు పెరగడానికి కారణమయ్యే పరిస్థితి. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఇరాన్ కూడా అదే హెచ్చరిస్తుంది, మీరు మా ఆయిల్ అంటే ఆర్థిక మూలాలపై దెబ్బ కొడితే ఇక మీ సంగతి మేము కూడా చూస్తాం. అసలు మేము ఒక్క లీటర్ కూడా ఇక్కడి నుంచి పోనీయము. ఇక క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర $200 పెరుగుతుంది, అప్పుడు చూస్తాం మీ సంగతి ఎట్లా ఉంటుంది అని చెప్పి వీళ్ళు హెచ్చరిస్తున్నారు. సో ఇది ఈ మొత్తం వీళ్ళు కొట్టుకుంటుంటే వ్యవస్థ అంతా కూడా ఏమవుతుందంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ప్రభావం పడుతుంది. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెడుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అడగోలుగా అప్పుడు ఏమైందంటే ఈ ప్రపంచ మార్కెట్లన్నీ కూడా ఇప్పటికే మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్, దాని పక్కన ఉన్నటువంటి ఈ మన తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా విలువలాడుతున్నాయి. దారుణంగా ఉంది పరిస్థితి. అక్కడ ఏంటంటే మనకు తెలిసింది పాకిస్తాన్ లో అయితే పూర్తిగా స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. అసలు 50% రోడ్ల మీదకి రావద్దని చెప్తున్నారు. అలాగే గవర్నమెంట్ అసలు ఇఫ్తార్ విందులు కూడా రద్దు చేసుకున్నారు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. అంటే బంగ్లాదేశ్ లో కూడా పూర్తిగా అడగండిపోయినాయి. ఇక్కడ ప్రధానంగా చైనా అలాగే దాంతో పాటు థాయిలాండ్, కొరియా, తైవాన్, జపాన్ అండ్ ఇండియా ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మనకు హర్మూజ్ స్ట్రెయిట్ అనేది మూసివేశారు. సో ఇవాళ పీట్ హెగ్సెట్ చెప్తుంది ఏంటంటే హర్మూజ్ జలసంధిని మీరు క్యాప్చర్ చేసి పెడితే ఇక ఇవాళ ట్యూస్డే భీకరమైన దాడులు ఉంటాయంటూ ఆయన కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఇవన్నీ ఎట్లా కంపారిజన్ చేయాల్సి వస్తుందంటే మనకి ఇక్కడ అమెరికా దగ్గర నిల్వలు ఉన్నాయా లేదా తయారు చేసుకుంటారా ఇంకెంత పోరాడతారు అనేది పక్కన పెడితే ఇరాన్ దగ్గర మాత్రం భీకరమైనటువంటి డ్రోన్లు క్షిపణులు అయితే ఉన్నాయి. వాళ్ళ డెన్లు అంత భూగర్భ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళవి ఇరాన్ స్టేట్ టీవీ ఇచ్చినటువంటి ఆ డెన్లు చూస్తుంటే నిజంగా కళ్ళు ఒకసారిగా చెమరుస్తాయి. అంత దారుణంగా వేల కొద్ది ఈ గత దశాబ్దాల కాలంగా వీళ్ళు చేస్తున్న పని అంత ఇదే. దాదాపు 40-50 కిలోలు మోసుకుపోయి షాహిద్ 136 డ్రోన్స్ కావచ్చు, ఫతా క్షిపణులు కావచ్చు, కామికాజ్ డ్రోన్లు కావచ్చు, ఇట్లాంటి రకరకాల చాలా విధ్వంసకరమైనటువంటి క్షిపణులు డ్రోన్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే బయటకు తీస్తున్నామని చెప్తున్నారు. సరే వాళ్ళు చెప్తుంది బయటికి మేకపోతు గాంభీర్యమా, నిజంగా వాటిని ఆపరేట్ చేసేంత సత్తా మ్యాన్ పవర్ ఉందా, వాళ్ళంతా ఉన్నారా పోయారనేది తెలియదు. బట్ ఇరాన్ వైపు నుంచి వస్తున్నటువంటి డెడ్లీ వార్నింగ్స్ అయితే ఇవి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇటు గ్లోబల్ ఇన్ఫ్లేషన్ పెరగొచ్చు, చమురు ధరలు పెరగొచ్చు, అట్ ద సేమ్ టైం వీటి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి మరి రక్షణ రంగ నిపుణులు అదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా యుద్ధం ఎన్ని రోజుల పాటు జరుగుతుందో ఏమైందో తెలియని పరిస్థితి. సో మొత్తం మీద అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వీళ్ళంతా కూడా సమయం పాటించాలని అటు రష్యా కూడా ఇంటర్ఫియర్ అయింది. ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే రష్యా కూడా ట్రంప్ తో మాట్లాడినప్పుడు బాబు యుద్ధం ఆపండి, అనవసరంగా మొత్తం ఇన్ఫ్లేషన్ వస్తుందంటూ చెప్తున్న పరిస్థితి. మరి ఏదేమైనా ట్రంప్ మరి యుద్ధం ముగిసిందంటే ఇరాన్ ఇంకా ముగియలేదు, మీ సంగతి ఇప్పుడే మొదలవుతుందంటూ వీళ్ళు రెచ్చగొడుతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ బి గోయింగ్ ఆన్. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. ఇరాన్తో అమెరికా యుద్ధం చేస్తోంది. సో ఇది అమెరికాకే పెద్ద నష్టంగా భావించవచ్చు. ఇరాన్ యుద్ధంతో కష్టాల్లోకి అమెరికా వెళుతోంది. యుఎస్ ఆయుధ సంపత్తి పూర్తిగా తగ్గిపోతున్న పరిస్థితి, ఆయుధాలు మిసైళ్లు ఇవన్నీ కూడా తరిగిపోతున్నాయి. 2-3 వారాల వరకే నిల్వలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఇప్పటికే మొదలై దాదాపు 2వ వారం గడుస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే కేవలం ఒక 2 నుంచి 3 వారాల వరకు మాత్రమే అమెరికా దగ్గర ఆయుధ సంపత్తి ఉంది. తర్వాత ఆ 2-3 వారాలకు మించి యుద్ధం కనుక కొనసాగితే చాలా వరకు అమెరికాకు దెబ్బపడేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే యుద్ధం వద్దు అనేటువంటి ప్రెషర్ అమెరికా పైన పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఆయన సలహాదారులు కూడా సూచిస్తూ ఉన్నారు. సో యుద్ధం ఇలాగే కొనసాగితే
పెను నష్టం అమెరికాకు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2-3 వారాల వరకు దట్టు అక్కడ ఇరాన్ నుంచి వచ్చేటువంటి డ్రోన్లు చాలా తక్కువ ఖర్చుతో వాళ్ళు తయారు చేసుకునే వస్తే అయితే ఇవి అంటే ఆ డ్రోన్లను ఆ మిసైల్స్ని నివారించడం కోసంగా అమెరికా ప్రయోగించేవి మాత్రం చాలా అంటే వాళ్ళకి ఇరాన్కి అమెరికాకి చాలా ఆర్థిక వ్యత్యాసం, ఆర్థిక అంతరం చాలా అంటే చాలా ఉంది. అంత డిఫరెన్స్ తోటి మొత్తం ఖర్చు చేయడం, ఆయుధాలు మొత్తం అయిపోవడంతో అమెరికాకు ఇబ్బందులు తప్పేలా కనిపించట్లేవు. దీంతో అమెరికా యుద్ధం అనివార్యంగా ఆపేయాల్సినటువంటి పరిస్థితులు మాత్రం క్రియేట్ అవుతున్నాయి. సో ఇప్పటికే అమెరికాలో కూడా దాదాపుగా 70% పైగా ప్రజలు ఈ యుద్ధాన్ని ఆపేయండి అంటూ యుద్ధానికి వ్యతిరేకంగా వాళ్ళు తమ వాయిస్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో పక్క ఇరాన్తో యుద్ధం కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఇరాన్ మీరు కనుక యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తే మేము ఎక్కడ తగ్గేది లేదంటూ ఇరాన్ చెబుతోంది. యుద్ధాన్ని మొదలుపెట్టింది మీరైతే ఆపేది మేమే అంటూ ఇరాన్ కూడా స్పష్టంగా ప్రకటన చేస్తోంది. సో దీంతో అమెరికాకే పెను నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆయుధ సంపత్తి, ఎందుకంటే యుద్ధానికి కావాల్సిందే ఆయుధాలు లేకపోతే యుద్ధం చేయలేరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా అమెరికాకు అనివార్యంగా యుద్ధాన్ని ఆపే పరిస్థితి అయితే క్రియేట్ అవుతుంది. బట్ మరి ఇప్పటికిప్పుడు మళ్ళీ 2-3 వారాల్లో వాళ్ళు ఆయుధ సంపత్తిని పెంచుకోగలుగుతారా? అంత వ్యవస్థ ఉందా? పెంచుకొని వాటిని మళ్ళీ తిరిగి ఇరాన్ పైన యుద్ధానికి వాడగలుగుతారా? అంత టెక్నాలజీ అనేది ఇప్పటికిప్పుడు ఉంటుందా, లేదంటే ఆయుధ సంపత్తిని సమకూర్చుకోగలుగుతుందా అనేది ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే అమెరికా ముందు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే చాలా వరకు మిసైల్ కావచ్చు, చాలా వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి మాత్రం చాలా వరకు ఖర్చు అయిపోయినటువంటి పరిస్థితి. ఇరాన్ ఏమో తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తుంటే వాటిని అడ్డుకోవడం కోసం ఇరాన్తో పోల్చుకుంటే ఒక 10ంతల ఎక్కువ ఖర్చు అమెరికా పెట్టాల్సి వస్తుంది. దీంతో అటు నష్టపోతుంది అమెరికా, ఇటు ఆయుధ సంపత్తి పరంగా నష్టపోతుంది. ఇక ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపాల్సింది. కానీ ఇరాన్ అసలు యుద్ధం ఆపుతుందా? ఎందుకంటే అమెరికానే ఆత్మరక్షణలో పడేసినటువంటి ఇరాన్ ఇంకింత మరింత అమెరికాను ఇబ్బందుల పాలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇరాన్ ఏం భావిస్తోంది? ఇరాన్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇరాన్ మేమే యుద్ధాన్ని ఆపేస్తాం, మేమే యుద్ధానికి ముగింపు పలుకుతామని ఇరాన్ వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ఇరాన్ ఆ రకంగా వ్యాఖ్యానిస్తోంది, మరోపక్క అమెరికా పరిస్థితి ఈ రకంగా ఉంది. బట్ మరి ఇక ఏం జరుగుతుంది యుద్ధం ఆపేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుందా? ఇప్పటికే ట్రంప్ పైన ప్రెజర్స్ ఉన్నాయి. ఆ దేశ ప్రజానీకం కూడా దాదాపుగా 70% మంది యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఇదే విషయాన్ని ట్రంప్కు చెప్తున్నారు. ఆ ట్రంప్కు సంబంధించినటువంటి సలహాదారులు కావచ్చు, వైట్ హౌస్ సంబంధించినటువంటి సిబ్బంది, వైట్ హౌస్ ఉండేటువంటి వాళ్ళు యంత్రాంగం అంతా కూడా ట్రంప్కు ఇదే చెబుతున్నారు. ఇక యుద్ధాన్ని ఆపడమే బెటర్ అనేటువంటి ధోరణిలో ట్రంప్ కూడా వాళ్ళు సమాచారాన్ని చేరవేస్తున్నారు. సో మరి తన బలాన్ని అంచనా వేసుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి అయిపోతున్నటువంటి క్రమాన్ని పరిగణలోకి తీసుకొని ట్రంప్ వెనకడుగు వేస్తున్నారా, యుద్ధాన్ని ఆపేస్తున్నారా, ఏం జరగబోతుందనేది కొద్ది రోజుల్లోనే తేలేటువంటి అవకాశం ఉంది.